ఫస్ట్ వచ్చి ఒక కప్పు శనగపిండి, తర్వాత 2 ఆనియన్స్, 2 ఉల్లిపాయ గడ్డలు తీసుకోండి. ఇట్లా కట్ చేయండి ఉల్లిగడ్డను. ఉల్లిపాయ, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ తీసుకోండి. ఇవన్నీ ఒక బౌల్ వేసుకోండి. ఒక బౌల్లో పిండి వేసుకున్నానండి. ఇందులోనే కొంచెం 1 టీ స్పూన్ కారం, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, వాము, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోనే మనకి రుచికి సరిపడా సాల్ట్ అండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అన్నీ కలుపుకోవాలండి. వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇట్లా కలుపుతూ ఉండండి. ఈ రెసిపీ వచ్చేసి ఆలు బజ్జీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. వర్షం పడుతుంటే వేడి వేడి ఆలు బజ్జీలు వేసుకోండి. ఉల్లిపాయ బజ్జీలు అండి, ఆలు బజ్జీలు సారీ, ఉల్లిపాయ బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు పక్కగా పెట్టండి. ఎందుకంటే నానితే మంచిగా వస్తుందండి. కొంచెం ఇందులోనే వంట సోడా వేసుకోండి. ఇది ఇట్లాంటివి తీయండి. మీకు ఇది వైట్ కనిపిస్తలేదు. కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ 1 మినిట్స్లో పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి, ఎట్లా ఉందో చెప్పండి. సరే అండి, ఒక 2 మినిట్స్ పెట్టేస్తాం. స్టార్ట్. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. కడాయి పెట్టుకోవాలి. నేనైతే 4 గ్లాసెస్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ కావాలండి. హీట్ అయిన తర్వాత వేస్తేనే అది పొంగొస్తుంది. అంటే ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఏదైతే పెట్టుకున్నామో ఉల్లిపాయ బజ్జీ అందులోనే ఇది పెట్టేసి అందులో వేసేసుకోవాలండి. విడిపోవు, చాలా టేస్ట్గా ఉంటుంది. అలా హీట్ అయిందండి. మనం ఈ విధంగా వేసుకోవాలండి. పొరలు పోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా రావాలండి.
ఈ విధంగా రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ స్మెల్ రాకుండా, పచ్చి స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. టేస్ట్ బాగుంటుంది. పచ్చి పచ్చి అయితే పచ్చి స్మెల్ వస్తుంది కదా, అట్లా కాకుండా ఈ బ్రౌన్ కలర్ వచ్చేస్తే అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోండి. ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మిగతా కూడా సేమ్ ప్రాసెస్ అండి. మిగతా ఉల్లిపాయ బజ్జీ కూడా సేమ్ ప్రాసెస్. మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని లూజ్ కావాలనుకున్నా కూడా లూజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఈ విధంగా ఉండాలంటే ఉల్లిపాయ ఈ విధంగా ఉంటేనే ఉల్లిపాయ బజ్జీ అనేది మంచిగా వస్తుందండి. టేస్ట్ బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారండి. ఆలు పకోడీ ఉల్లిపాయ పకోడీ కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం అండి, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. మంచి మంచి వీడియోస్ అందిస్తామండి. మంచి వంటలు, మంచి రెసిపీ చేస్తాను. మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటనే క్లిక్ చేయండి. మన వడలకు పొంగుతాయి. సేమ్ వడ మాదిరే పొంగుతాయి. కలర్ఫుల్గా కూడా చూడండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చేసిందో, ఎంత బాగుందో చూడండి. వడ మోడల్ లెక్క. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లెక్క. ఆలు బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ కాకుండా ఉల్లిపాయ బజ్జీ చేయండి, ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఎక్కడ చూడండి, ఇక్కడ ఉల్లిపాయ అనేది కనిపిస్తుందా? కనిపిస్తలేదండి. సేమ్ మన వడ మోడల్ ఉందండి. ఇది పెట్టి స్టార్ట్. ఓకేనండి, ఈ ఉల్లిపాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చెప్తాను చూడండి. ఎంత కలర్ఫుల్ బాగున్నాయో చూడండి. వడ మోడల్ లెక్క. బాగుందండి. సూపర్ ఉంది. వేడిగా ఈ వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ బజ్జీ, ఆలు బజ్జీ కాకుండా ఉల్లిపాయ బజ్జీ కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా ఉల్లిపాయ బజ్జీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటనే క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్ అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.